హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా అందమైన ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో మీ అందరితోని కొన్ని హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటికి సంబంధించిన కొన్ని విశేషాలని చూపిస్తున్నాను, చూడండి. ఏంటి ప్లేట్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? చూపిస్తాను పదండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే ఏలూరులో జరగబోతున్న ఉమెన్స్ డే స్పెషల్గా హెల్దీ ఫుడ్ కాంపిటీషన్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడికి రాగానే మన చేతికి ఒక టోకెన్ ఇచ్చి మీరు తీసుకొచ్చిన ఫుడ్ని అక్కడ టేబుల్ మీద లేఅవుట్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఎవరికి వాళ్ళే ఇక్కడికి వచ్చిన తర్వాత కంగారుగా డెకరేషన్లు చేస్తున్నారు. అసలు అందరికీ టెన్షన్ వచ్చేస్తూ ఉంది. ఈ కేక్ చూసారా, రాగి పిండితో చేసిన కేక్ అంట. అసలు వావ్, వాళ్ళ ఐడియాకి అయితే మెచ్చుకోవాలి. జడ్జెస్ వచ్చేలోపు అందరూ ఏమేం చేశారో ఒక లుక్ వేసేద్దాం కదండి. అలాగే నేను తయారు చేసిన డిష్ని కూడా నెక్స్ట్ వీడియోలో దాని పేరేంటి, అది ఎలా తయారు చేశాను అని చెప్పేసి పోస్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. ఇలా ఒక రౌండ్ వేస్తూ ఉండగానే జడ్జెస్ కూడా వచ్చేసారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం కదండి. జడ్జెస్ చూసి వెళ్ళిన తర్వాత చాలా టెన్షన్ అయితే వచ్చింది నిజానికి. వాళ్ళు అప్పుడే రిజల్ట్ అనేది అనౌన్స్ చేయను అని చెప్పేసి అన్నారనమాట. కొంచెం టైం పడుతుంది, అందరివి టేస్ట్ చూడాలి కదా. జడ్జెస్ రిజల్ట్ అనౌన్స్ చేసేలోపు కొంచెంసేపు ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి కూడా కండక్ట్ చేస్తున్నారు, అక్కడ కూర్చోమని చెప్పారు. మహిళా దినోత్సవ సందర్భంగా జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో చిన్నపిల్లలు కూడా వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి కూడా చేశారనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేసాము. ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రైజెస్ అనౌన్స్ చేశారు. థర్డ్ ప్రైజ్ ఒక ఆవిడకి వచ్చింది, అండ్ సెకండ్ ప్రైజ్ వచ్చిన ఆవిడ వయసు ఎంత తెలుసా ఫ్రెండ్స్? 80 years.
ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఆవిడకి 80 ఏళ్ళంట. నిజంగా ఆవిడ ఓపికకి ఇంట్రెస్ట్కి నిజంగానే మెచ్చుకోవచ్చు. అసలు ఫస్ట్ సెకండ్ థర్డే ఉంటుంది కదా, మళ్ళీ ఇదేంటి అని చూస్తున్నారా? యాక్చువల్లీ సెకండ్ ప్రైజ్ ఇద్దరికి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ ప్రైజ్ నాకు వస్తుందని మాత్రం నేనేమాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. కానీ నిజంగా ఫస్ట్ ప్రైజ్ నాకు వస్తుందని అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పి స్టేజ్ మీదకి పిలిస్తే నన్ను కాదేమో అనుకున్నాను ఫస్ట్ నేను. ఇక్కడ మహిళా దినోత్సవ సందర్భంగా చేస్తున్నారు కాబట్టి మహిళలకి కిరీటం పెట్టి మరీ సత్కరించారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ సిల్వర్ కిరీటం పెట్టి మళ్ళీ వాళ్ళు కాదు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ అని చెప్పి మళ్ళీ గోల్డ్ కిరీటం పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫుడ్ కాంటెస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నా బౌల్ని అయితే తీసుకోవాలి కదా. ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి నేను తయారు చేసిన స్వీట్ని అందరూ తింటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడికి వచ్చాక నాకు ఒక మంచి ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యారు. ఆవిడ నా కోసం హార్ట్ని తీసుకొచ్చారు చూడండి. ఇది గ్రేప్తో తయారు చేసిన హార్ట్ తినమని తీసుకొచ్చారు. లేదు మీరు తినండి అంటే కాదు మీకోసమే తెచ్చానండి అన్నారు. సో ఆ హార్ట్ని మేము ఇద్దరం ఆఫ్ చేసుకుని కూడా తిన్నాము. ఎక్కడికి వెళ్ళినా ఇలా ఒక మంచి ఫ్రెండ్ అయితే ఉండాలి. తన పేరు వచ్చేసి విజయ అండి. ఇప్పుడు ఇది పేకప్ టైం, ఇంకా అంతా కూడా క్లోజ్ చేసేస్తున్నారు అందరూ. ఇంకా ప్లేట్లో మిగిలినది కూడా ఇంకా సరే అందరికీ షేర్ చేసేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయాము. సైలెంట్. హే మమ్మీ, కంగ్రాచులేషన్స్. వావ్, మీకు గిఫ్ట్ కూడా వచ్చిందా? మరి అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసే టైం వచ్చేసింది. నాకన్నా మా వాళ్ళు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. అన్బాక్సింగ్ చేస్తే అందులో వాళ్ళకి సంబంధించి ఏదైనా వస్తుందేమో అని చెప్పి ఒక ఎక్సైట్మెంట్లో ఉన్నారు వాళ్ళు. హ్యాపీ. మార్నింగ్ నుంచి పడ్డ కష్టానికి నాకు మహిళా దినోత్సవ సందర్భంగా ఈ ప్రైజ్ వచ్చింది. మార్నింగ్ నుంచి మాత్రం పొయ్యి దగ్గర చాలా కష్టపడ్డాను అది చేయడానికి, హెల్దీ ఫుడ్ చేయడానికి. ఐఎమ్ సో హ్యాపీ. వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏదైనా సరే నాకైతే అసలు వాళ్ళు స్టేజ్ మీదకి పిలిచి మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పడమే నాకు చాలా హ్యాపీగా ఉంది. గిఫ్ట్ ఏదైనా సరే ఐఎమ్ సో హ్యాపీ. గరిటీస్ దాంతో పాటు ఫ్రీగా గరిటలు ఇచ్చేసాడు. చాలా బాగుంది. వావ్. ఇక డాడీని అడగక్కర్లే, నాకు బౌల్స్ కావాలి. చక్కగా పింగాణి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. వంటల ప్రోగ్రాంలో హెల్దీ ఫుడ్ కాంపిటీషన్కి ఫస్ట్ వచ్చాను అని చెప్పి వాళ్ళు నువ్వు రోజంతా వంటింట్లోనే ఉండు అని మళ్ళీ బౌల్స్ ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్లో చాలామంది నోటిఫికేషన్స్ కూడా రావట్లేదు అనేసి అంటున్నారు. సో నోటిఫికేషన్స్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాంట్లో ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నా ఎవ్రీ నోటిఫికేషన్ అనేది మీకు యూట్యూబ్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.